SOT స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ డీసీపీ మీరు. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటిదంటే ఎక్కువ నార్కోటిక్ డ్రగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. తర్వాత ఈ బెట్టింగ్స్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాము. కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి వీళ్ళ పెడ్లర్స్ తో కనెక్షన్స్ ఎలా వస్తున్నాయి సార్ అసలు? సో ఇవి ఇండివిజువల్ క్రైమ్స్ కావు, చైన్ స్నాచింగ్ అనేవి. ఇలాంటి చైన్ స్నాచింగ్ కానీ మొబైల్ స్నాచ్ చేసే వాళ్ళ కానీ మీరు వాళ్ళని పట్టుకున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ చైన్స్ ఒక బోర్డులో చూపించి అవన్నీ చూపిస్తారు కదా, అవన్నీ రికవరీ చేస్తారా లేదంటే ప్రీవియస్ గా రికవరీ ఉన్నవి చూపిస్తారా రిపీటెడ్ గా? హైదరాబాద్ అనేది ఐటీ హబ్ నుండి మెల్లిమెల్లిగా డ్రగ్ హబ్ లాగా మారిపోతుందని న్యూస్ లో వస్తున్నాయి. ఇప్పుడు ఈ దొరికిన గాంజా కూడా సార్ ఇన్ని కేజీస్ లో దొరుకుతుంది కదా, అది మీరు డిస్ట్రాయ్ చేస్తారా? ఇంకా డిపార్ట్మెంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా అవి మన దగ్గర నుండి మిస్ అయ్యేలాగేమైనా? అంటే ఇంత దొరికితే ఇంత అనేది ఏం లేదు. ఇందాక మీరు అన్నారు కదా దట్ ఈస్ క్రైమ్, అదొక నేరం. నేరం చేసిన దానికి ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి జైలు పంపడమే. అదర్వైజ్ కేసే ఎఫ్ఐఆర్ చేయడమే, లోపలికి పంపే. మీరు వరంగల్లో వర్క్ చేశాను అన్నారు కదా సార్ చాలా ఏళ్ళు, అది చాలా మావోయిస్ట్ ఇంకా నక్సల్ మూవ్మెంట్ ఉన్న ఏరియా. అక్కడ మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు అప్పుడు మీరు వర్క్ చేసినప్పుడు? ఇప్పటికీ కూడా నక్సల్స్ ఇంకా మావోయిస్ట్ మూవ్మెంట్ ఉందంటారా? అంటే ఇక వాళ్ళ స్థాయి బాగా దిగజారిపోయింది. మీరు అమాయకులు అని చెప్పని చేస్తాడు, కానీ వాడు అమాయకుడే, కానీ మోసం చేసేటోడే వీడు. ఓకే సార్, కమింగ్ టు హైదరాబాద్, ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న ఈ హుకా పార్లర్స్ కానీ పబ్స్ కానీ బార్స్ కానీ ఇల్లీగల్గా ఏమైనా కండక్ట్ చేస్తారు కదా, వాటి మీద మీ SOT వాళ్ళు ఎలా రైడ్ చేస్తారు? చేస్తాము. అంటే ఇక మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఎక్కువ పబ్స్ అండ్ హుకా సెంటర్స్ అండ్ స్పా సెంటర్స్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు పాడ్కాస్ట్ విత్ పోలీస్. గుడ్ ఆఫ్టర్నూన్ రామాద్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, ఫైన్ సార్, హౌ ఆర్ యూ సార్? యా ఫైన్. SOT స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ డీసీపీ మీరు. ఈ పోస్ట్లో మీకున్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి సార్? యాక్చువల్గా SOT గురించి కొంచెం చెప్పాలి. ఇప్పుడు మనకు హైదరాబాద్ ఒకటే కమిషనరేట్గా ఉండే. ఎస్ సార్. ఓల్డెన్ డేస్లో. ఎస్ సార్. తర్వాత మనకు సైబరాబాద్ కమిషనరేట్ అయింది. యా. తర్వాత రాచకొండ కమిషనరేట్ అయింది. సైబరాబాద్ నుంచి విడిపోయి రాచకొండ కమిషనరేట్ అయింది. ఎస్. ఈ హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ ఉంటుంది. ఊరికే టాస్క్ ఫోర్స్ అనే దానికంటే కొత్తగా ఒక పేరు సెలెక్ట్ చేద్దామని చెప్పని ఒక 2-3 పేర్లు, అప్పుడున్న సిపి గారు 2-3 పేర్లు సెలెక్ట్ చేసి దాంట్లో స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ అని చెప్పని SOT అని దీనికి ఒకటి నామకరణం చేయడం జరిగింది. ఓకే ఓకే. దాని అప్పటి నుండి మనకు SOT అని మనకి ఇక్కడ ఉంటుంది, రాచకొండలో ఉంటుంది. రాచకొండలో ఎందుకు ఉంటుందంటే మనకి ఇక్కడ నుంచి విడిపోయింది అది. అంతకుముందు రాచకొండ కమిషనర్ కూడా సైబరాబాద్లో ఉంది. ఇప్పుడు సైబరాబాద్ రాచకొండ సపరేట్ అయింది కాబట్టి అక్కడ రాచకొండలో SOT ఉంటుంది, ఇక్కడ SOT ఉంటుంది. సేమ్ హైదరాబాద్లో చూసుకుంటే అదే టాస్క్ ఫోర్స్ ఉంది. బట్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పనులు ఏదైతే చేస్తుందో ఈ SOT కూడా ఇక్కడ అదే చేస్తుంది. సిమిలర్, అంటే దాని పనులు దీని పనులు ఒకటే. అంటే రెండు కూడా ఒకటే, కాకపోతే పేర్లు చేంజ్ ఉన్నాయి. తర్వాత దీనికి సంబంధించిన డ్యూటీస్ ఏవంటే మామూలుగా సోషల్ ఈవిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటిదంటే ఎక్కువ నార్కోటిక్ డ్రగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. తర్వాత ఈ బెట్టింగ్స్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాము. నార్కోటిక్ డ్రగ్స్ చూసుకుంటే మనము మామూలుగా ఇంతకుముందు అంటే ఒక 8-9 months బ్యాక్ వరకు కూడా 6 months బ్యాక్ వరకు కూడా మనకు ఎక్కువ డ్రై గాంజా అంతా కూడా, గాంజాకు సంబంధించింది అంతా కూడా మనకు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియా నుంచి మనకు ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చేది. దాంట్లో మేము చాలా వరకు పట్టుకోవడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి ట్రాన్సిట్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇటు మహారాష్ట్ర వెళ్తుంది, కర్ణాటక వెళ్తుంది. వెళ్ళినప్పుడు అందువేళ కూడా చాలా మనం thousands of cases పట్టుకున్నాము, కేసులు పెట్టాము, వాళ్ళందరినీ అరెస్ట్ కూడా చేయడం. దాంట్లో మనకు హైదరాబాద్కు సంబంధించి వచ్చిన దాంట్లో కొంతమంది వెళ్ళి ఒక 10 kgs 20 kgs తీసుకుని చిన్న ప్యాకెట్స్ వేసి వాళ్ళు అంతా అమ్మడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యలో ఆంధ్ర పోలీసు ఏం చేసినట్ట ఈగల్ అనే సంస్థను పెట్టినారు. ఇప్పుడు మన దగ్గర ఏమో TGANB ఉంటుంది, అయితే అక్కడ ఈగల్ అనేది పెట్టినారు, యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ గురించి. ఆ సంస్థ వాళ్ళకు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు యాక్టివ్ అయినారు. మనకు వచ్చేది అటు నుంచే కాబట్టి మనకు అక్కడ నుంచి రావడం తగ్గింది.
రావడం జరిగింది. దానివల్ల మనకు పెద్ద కేసులు కావట్లేదు, చిన్న చిన్న కేసులు కేజెస్ 10 కేజెస్ 20 కేజెస్ అట్లా దొరుకుతా ఉన్నది. ఆ నార్కోటిక్స్ గాంజాకు సంబంధించి అట్లా యాష్ ఆయిల్ ఉంటుంది అనమాట. యాష్ ఆయిల్ కూడా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ గాంజాని ప్రాసెస్ చేస్తారు, చేసి దాన్ని ఉడకబెట్టేసి దాంట్లోకి ఆయిల్ తీస్తారు. ఆ ఆయిల్ కాస్ట్లీ ఉంటుంది, అది ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఈ గాంజా సిగరెట్ తాగే బదులు మామూలు సిగరెట్ లోనే ఒక చుక్క గాంజా ఆశయాలు వేసుకుంటే సరిపోతుంది, వాళ్ళకి ఆ మొత్తం వచ్చేస్తుంది. అట్లా దాన్ని చేసి వాళ్ళు ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట. అట్లా కూడా ఇన్ఫర్మేషన్ మీద చాలా వరకు పట్టుకోవడం జరిగింది. మనకి ఎక్కువ గాంజా వచ్చేది మాత్రం ఒరిస్సా ఆంధ్ర బార్డర్ ఏరియా నుంచే. ఆ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, అక్కడ కొంత పోలీసు పోవడం చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆంధ్ర వరకు అయితే ఇప్పటి వరకు చాలా కేసులు పెట్టేసినారు, చాలా వరకు ఆగిపోయింది, మనకు వచ్చేది ఆగిపోయింది. తర్వాత సింథటిక్ డ్రగ్స్ చూసుకుంటే మనకు ఎక్కువ బెంగళూరు బేస్డ్ ఉంటుంది, నైజీరియన్స్ తయారు చేస్తారు అది. ఇక దాంట్లో కొంచెం మనకు అది కాస్ట్లీ కాబట్టి యూసేజ్ కూడా తక్కువనే ఉంటుంది. ఇక కాస్ట్లీ పీపులే దాన్ని తీసుకుంటా ఉంటారు. ఈ గాంజా అయితేనేమో అంత పెద్ద కాస్ట్లీ ఉండదు కాబట్టి అందరూ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అలారమింగ్ ఏంటంటే స్టూడెంట్స్ లో ఇది ఎక్కువ పాకిపోయింది. కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్ పేర్లు మనం చెప్పడం సరిగా ఉండదు. ఆ కాలేజెస్ లో పోలీస్ కు పెద్దగా ఎంటర్ కానియరు వాళ్ళు. పోలీసు వెళ్ళి పట్టుకోవడం చేయడం చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు సహకరించకపోవడం, మా కాలేజ్ రెప్యుటేషన్ పోతుందని ఇవన్నీ. కానీ అక్కడ నడుస్తా ఉంది. అక్కడ మేము చాలా వరకు ట్రై చేసినాం, వాళ్ళ పేర్లు తీసుకున్నాం, వాళ్ళ ఫోన్ నంబర్స్ తీసుకున్నాం, వాళ్ళు డ్రగ్ పెడ్లర్స్ తోటి కాంటాక్ట్స్ ఉన్నాయి కూడా అన్ని తీసుకున్నాం. కాకపోతే వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాం. ఇంతకుముందు డ్రగ్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళకు మనం కౌన్సిలింగ్ చేసేవాళ్ళం, పిల్లలకి రీహాబ్స్ కి పంపేవాళ్ళం. అంటే ఆ స్టేజ్కి వచ్చినప్పుడు అటు పంపించేవాళ్ళం. కానీ ఇప్పుడు వాళ్ళని కూడా కేసులు పెట్టేస్తున్నాం, ఎందుకంటే కౌన్సిలింగ్ తో ఇంటలేరు వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ కావాల్సింది. కాబట్టి వాళ్ళ మీద కూడా మనం కేసెస్ బుక్ చేస్తున్నాం. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి వీళ్ళ పెడ్లర్స్ కనెక్షన్స్ ఎలా వస్తున్నాయి సార్? అసలు అవసరం ఉన్న దగ్గరికి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు అతను ఈ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళైతే వాళ్ళు ఒకటే కాంపౌండ్ లోనే ఉండరు కదా, బయటకు వస్తారు కదా. ఈ పెడ్లర్ అక్కడనే ఉంటారు. ఓకే, వీళ్ళే స్టూడెంట్స్ ని రీచ్ అవుతారు, స్టూడెంట్స్ రీచ్ అవుతారు. ఒకసారి రీచ్ అయిన తర్వాత ఫోన్ కాంటాక్ట్లు ఉంటే వాళ్ళు ఇప్పుడు కావాల్సి అప్పుడు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం, సప్లై చేయడం జరుగుతూ ఉంటది అనమాట. నథింగ్ బట్ మూవీస్ లలో కూడా చూపిస్తా ఉంటారు కదా, అలానే జరుగుతూ ఉంటది దీంట్లో. అంటే అందరు అనేది లేదు, జస్ట్ ఒక 5% 3% అట్లా ఉంటారు. తక్కిన వాళ్ళందరూ బాగానే చదువుకుంటా ఉంటారు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే అది కూడా ఉండొద్దు అనేది ఒక తర్వాత డిగ్రీ స్టాండర్డ్ తర్వాత కూడా ఈ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. కొన్ని కాలేజీలలో కూడా అటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా మా ఎస్ఓటీ కానీ ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ పోలీస్ కానీ చాలా వరకు కౌన్సిలింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. తర్వాత మాదైతేనేమో ప్యూర్లీ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ పర్ఫెక్ట్ గా చేస్తున్నాం దీంట్లో, ఈ నార్కోటిక్స్ దాని మీద. ఇంకా తర్వాత ఇంకా సోషల్ ఈవిల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫుడ్ అడల్టరేషన్ ఉంది, దాని అయితే మరీ తీవ్రంగా ఉంది. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్లు ఎంతో బ్రహ్మాండంగా పిల్లలకు వాళ్ళకి తింటారు, అది తయారు చేసే ఫ్యాక్టరీ చూసినా, తయారు చేసే ప్లేస్ చూసినా చాలా అన్హైజీనిక్ ఉంటుంది. దాంట్లో అక్కడ అన్ని పురుగులు ఉండడం చేయడం, అది కూడా మేము చాలా వరకు ఎక్స్పోజ్ చేసినాం. వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు, సింథటిక్ కలర్స్ మిక్స్ చేస్తా ఉన్నారు. ఎవ్రీథింగ్ ఫ్రాడ్ ఉంది. దాంట్లో కూడా కాఫీ పౌడర్ లో కానీ ప్రతి దాంట్లో కూడా కనీసం పప్పులలో కానీ సెకండ్స్ అవన్నీ కూడా అన్ని సెకండ్స్ ఉంటున్నాయి. మాక్సిమం మనం పెడతా ఉన్నాం కేసు, కాటేదాన్ ఏరియాలో మనకు ఎక్కువ దొరుకుతా ఉంటుంది. సోప్స్ కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్. మొన్న కూడా ఒకటి కాపీ రైట్ యాక్ట్ లో మేము క్లాత్స్ పట్టుకున్నాం, వాళ్ళ బట్టలు కూడా సెకండ్స్ ఒక కంపెనీ కంపెనీ పెట్టేసి తయారు చేసి అమ్మేస్తున్నారు. అట్లా ఆ రకంగా ఇటువంటి ఏదైతే ఫ్రాడ్స్ ఉంటాయో అవి చెప్తా ఉంటారు. తర్వాత ఇవన్నీ కూడా మా సిపి గారు ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఏది కూడా సిపి గారితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఆయనే, సిపి గారే ఎనీ ఎస్ఓటీ కానీ టాస్క్ ఫోర్స్ కానీ గైడ్ చేసేంత కూడా సిపి గారు చెప్తా ఉంటారు. కొన్ని స్టాండర్డ్స్ చెప్తారు సార్. కొన్ని ఇటువంటి అఫెన్స్, ఇప్పుడు చైన్ స్నాచింగ్ అయింది, తర్వాత ఒకటి ఇంపార్టెంట్ మర్డర్ కేసు అయింది, తర్వాత ఇంపార్టెంట్ రాబరీ అయింది, డకాయిటీ అయింది.
సార్ ముందే చెప్పేస్తాడు, మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ మీరు మీరు ఇన్వాల్వ్ అయిపోండి దాంట్లో, లా అండ్ ఆర్డర్ వాళ్ళతోటి. అంటే మా వాళ్ళు ఇమీడియట్ గా ఇన్వాల్వ్ అవుతారు, చేస్తూనే ఉంటున్నారు. తర్వాత మాకు మోస్ట్ మనకు ఎప్పుడు కానీ మనకు ఎక్కువ దీంట్లో సహాయకారిగా ఉండేది ఏంటి అని అంటే సీసీ కెమెరాస్. అవునవును, సీసీ కెమెరాసే మనకు చాలా వరకు డిటెక్షన్ కి. హైదరాబాద్ ఎక్కడైనా, హైదరాబాద్ రాచకొండ కానీ, హైదరాబాద్ కానీ, ఈ మా కమిషనరేట్ కానీ, ఎక్కడైనా సీసీ కెమెరాలతోటే మనకు కేసు డిటెక్షన్ తప్పకుండా అవుతుంది. ఇవాళ కాకపోతే రేపు వారం రోజులలో తప్పకుండా అఫెండర్ బియాండ్ ది బార్స్ ఉంటాడు. ఓకే ఓకే. సర్వేలెన్స్ 24 hours చూస్తూనే ఉంటారు. సర్వేలెన్స్ చూస్తారు. తర్వాత ఒక చైన్ స్నాచింగ్ అయింది ఎగ్జాంపుల్ చైన్ స్నాచింగ్ అయిన తర్వాత ఇమీడియట్ గా మా టీమ్స్ అక్కడికి వెళ్ళిపోతాయి. సీసీ కెమెరాలు చూస్తే అక్కడ ఉన్న సీసీ కెమెరా ఉంటే ఈజీగా ఐడెంటిఫై అవుతాడు. ఐడెంటిఫై కాకుంటుంటే ఆయన ఏ రూట్ నుంచి వచ్చినాడు, రివర్స్ డైరెక్షన్ లో వెళ్తారు అన్నమాట. మా వాళ్ళు రివర్స్ డైరెక్షన్ వెళ్తారు, ఎటు పోయినాడు ఆ డైరెక్షన్ లో వెళ్తారు. ఆ నంబర్ కానీ, అతని ఫేస్ ఐడెంటిఫికేషన్ కానీ, ఆ ఫేస్ రాగానే ఇమీడియట్ గా మాకున్న గ్రూప్స్ అన్నిట్లో షేర్ చేస్తాం. షేర్ చేస్తే ఒక 1 hour లో అతను ఎవరో మనకు వచ్చేస్తుంది. టెక్నికల్లీ వెరీ సౌండ్ పోలీస్ నా. ఈ టెక్నికల్ ఎక్విప్మెంట్స్ అన్ని వచ్చాక ఇంకా ఈజీ అయింది పోలీసింగ్ అనేది. అవును, చాలా వరకు. అంతకుముందు నేను ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ లో ఉండి జస్ట్ ఒక 2.5 years అయింది నేను సైబరాబాద్ కమిషనరేట్కి వచ్చి. అంతకుముందు ఎస్ఓటి ఇక్కడ ఓన్లీ ఒక అడిషనల్ డీసీపీ చూసుకునేవాడు టోటల్ సైబరాబాద్ కమిషనరేట్. ఇప్పుడు 2 చేసినారు, ఎస్ఓటి 1 and 2. ఈవెన్ అంతటా కూడా మన రాచకొండ కానీ, హైదరాబాద్ కానీ 1 and 2 చేసినారు. ఎస్ఓటి 1 కింద మనకు మాదాపూర్, రాజేంద్ర నగర్, శంషాబాద్ వస్తుంది. ఎస్ఓటి 2 కింద బాలనగర్ అండ్ మేడ్చల్ వస్తుంది. అక్కడ ఒక డీసీపీ ఉంటారు, ఇక్కడ ఒక డీసీపీ ఉంటారు. అక్కడ ఒక అడిషనల్ డీసీపీ ఉంటారు, ఇక్కడ ఒక అడిషనల్ డీసీపీ ఉంటారు. అంటే టోటల్ గా అంతకుముందు ఒకటే అడిషనల్ డీసీపీ చూసుకునేవాడు, 2 ఎస్ఓటీస్ కి కలిపి. అయితే అప్పుడు అంతకుముందు చాలా గ్యాంగ్స్ మన దగ్గరకు వచ్చేది. హైదరాబాద్ పొటెన్షియల్ కాబట్టి హైదరాబాద్ లో అఫెన్స్ చేసుకోవాలని ఈ ఇరానియన్ గ్యాంగ్ ఇటు మన కర్ణాటక నుంచి, బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి గ్యాంగ్స్ వచ్చేది. ఆ గ్యాంగ్స్ వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసుకొని పోయేటి అనమాట. వాళ్ళందరినీ డిటెక్ట్ చేసి అందరినీ జైలుకి పంపించడం, వాళ్ళకు శిక్షలు పడడం చేయడం వల్ల ఎవరు కూడా మనకు గ్యాంగ్ ఇక్కడికి రావడం లేదు. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి వచ్చేటట్టు వస్తున్నాయి. అవి కూడా చైన్ స్నాచింగ్ వరకు వస్తున్నాయి. చైన్ స్నాచింగ్ వాళ్ళు అక్కడి నుంచి రావడం, కొంతమంది ఏమో ట్రైన్ లో వాళ్ళ బైక్స్ బుక్ చేసుకుంటారు. ఆ ట్రైన్ లో ఇక్కడ రాగానే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సికింద్రాబాద్ ఎక్కడ పోయి వాళ్ళ వెహికల్స్, మోటార్ సైకిల్ తీసేసుకొని చైన్ స్నాచింగ్ చేస్తున్నారు. అంటే ఒకటే రోజు ఒక 3-4 ప్లేసెస్ లో కొట్టేస్తారు అనమాట. కొట్టేసిన తర్వాత ఇమీడియట్ గా మన పార్టీస్ చేంజ్ చేస్తాయి. వాడు ఇక్కడ కాకుండా ఉత్తరప్రదేశ్ లో పోయి పట్టుకొని వస్తాయి. అంటే చైన్ స్నాచింగ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోతారు. వాళ్ళు గోల్డ్ తీసేసుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఒక వాళ్ళ గోల్డ్ వీళ్ళు డిస్పోజ్ చేయరు. అక్కడ ఒక మీడియేటర్ ఉంటాడు, ఆ మీడియేటర్ డిస్పోజ్ చేస్తా ఉంటాడు అనమాట. చేసిపోయి వీళ్ళకి ఇంత క్యాష్ అని చెప్పేసి ఆ క్యాష్ ఇచ్చేస్తాడు. సో ఇవి ఇండివిజువల్ క్రైమ్స్ కావచ్చు చైన్ స్నాచింగ్ అనేవి, ప్లాన్ ఇండివిజువల్ గా కూడా ఉంటాయి. ఇప్పుడు నేను బాలనగర్ అడిషనల్ డీసీపీ ఉన్నప్పుడు, అక్కడ ఎస్ఓటి ఉన్నప్పుడు ఒకడు ఫస్ట్ టైం చైన్ స్నాచింగ్, ఆ చైన్ స్నాచింగ్ చూసిన తర్వాత నేను మా వాళ్ళకి చెప్పాను, దిస్ ఇస్ ది ఫస్ట్ టైం వానికి, మీరు ఈజీగా దొరుకుతుంది చూడండి అని చెప్పాను. వాడు అతను ఏం చేసినాడంటే వాళ్ళ ఫ్రెండ్ మోటార్ సైకిల్ ఆడుకున్నాడు. వాడు ఒక ఎంప్లాయీ, ఫ్రెండ్ మోటార్ సైకిల్ ఆడుకున్నాడు. మోటార్ సైకిల్ ఆడుకొని ఆ మోటార్ సైకిల్ మీద వచ్చిండు, ఒక చైన్ స్నాచింగ్ చేసి ఒక గోల్డ్ షాప్ లోకి వెళ్ళినాడు. ఆ గోల్డ్ షాప్ వైపు వెళ్ళినాడు. తర్వాత మా బండి నెంబర్ వచ్చింది మాకు. ఆ బండి దగ్గర పోయి మా వాడు నిలుస్తున్నాడు అంతే. ఆడు ఆ బండి ఓనర్ వచ్చి మోటార్ సైకిల్ తీసుకుని ఈ ఫోటో వచ్చింది మాకు. ఫోటో చెక్ చేసినాం. ఫోటో చెక్ చేస్తే ఈ మోటార్ సైకిల్ ఓనర్ కాదు, చేసే అతను వేరే అతను. అరే నువ్వేనా దీని ఓనర్ అంటే, ఓనర్ నేనే. ఓకే, మరి ఈ బండి నువ్వే నడుపుతావు అంటే నేనే నడుపుతాను. ఈ రోజు ఎవరికైనా ఇచ్చినావంటే, అవును సార్ మా ఫ్రెండ్ తీసుకుపోయిన పని ఉందని చెప్పానంటే, ఎవరు ఇతనేదా అని ఫోటో చూపిస్తా, ఇతనే సార్ కన్ఫర్మ్ అయింది. ఆ చైన్ తీసుకొని పోయి వాళ్ళ ఇంటి దగ్గర ఊర్లో 80,000 పెట్టుకొని వచ్చేసి చేసి పట్టుకొని వచ్చినాం. ఎందుకు చేసినాను, ఉద్యోగం ఉంది ఇవన్నీ. బెట్టింగ్ లో నా డబ్బులు పోయినాయి సార్, అప్పులు అయినాయి నాకు, అందుకు నేను చేయాల్సి వచ్చింది. లేకపోతే నాకు చేసే నేచర్ కాదు, నేను దొంగను కాదు సార్. అంటే మనకు ఆ పరిస్థితులు అట్లా కల్పిస్తున్నాయి.
వీళ్ళు ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ లలో మనం చూస్తున్నాం కదా, ఈ బెట్టింగ్ యాప్స్ లలో వాళ్ళు డబ్బులు పెట్టడం, అబ్నార్మల్ గా డబ్బులు పెట్టడం, ఒక ఆశ, ఒక 3,000 పెడితే ₹1,00,000 వస్తాయి అనేది దాని మీద ఆశతోటి వాడు అన్ని చేసుకుంటే, నేను చాలా మందిని అడిగాను, బాగా గెయిన్ అయింది ఎవరన్నా, మీరు దాంట్లో ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేదు సార్, వస్తాయి సార్ పోతాయి సార్ అంటున్నాడు. గ్రీడ్ అంతే, హ్యూమన్ సైకాలజీ అంతే. దాంట్లో అటువంటిప్పుడు ఆ పరిస్థితులు వాళ్ళకు వానికి అప్పులు ఎక్కువయ్యేసరికి దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకే అటువంటి వాటికి పోకుండా ఉంటేనే మంచిది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, మేము ఎప్పుడు రెగ్యులర్ గా న్యూస్ లో చూస్తూ ఉంటాం ఇలాంటి చైన్ స్నాచింగ్ కానీ, మొబైల్ స్నాచ్ చేసే వాళ్ళు కానీ, మీరు వాళ్ళని పట్టుకున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ చైన్స్ ఒక బోర్డు లో చూపించి అవన్నీ చూపిస్తారు కదా, అవన్నీ రికవరీ చేస్తారా, లేదంటే ప్రీవియస్ గా రికవరీ ఉన్నవి చూపిస్తారా రిపీటెడ్ గా? లేదు తప్పండి, వాళ్ళ దగ్గర రికవరీ చేసిన తర్వాతనే చూపిస్తాం. ప్రీవియస్ గా మా దగ్గర ఎందుకు ఉంటాయి అంటే ప్రీవియస్ కేసెస్ లో ఏమైనా కేసులో కూడా మా దగ్గర ఇప్పుడు మేము అది వన్స్ రికవరీ చేసిందంటే సీజ్ చేసిన తర్వాత కోర్టులో డిపాజిట్ చేయాల్సిందే కదా. ఓకే, కోర్ట్ ప్రాపర్టీ అవుతుంది. మాకు సేఫ్ కస్టడీ గురించి మాకు ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళన్న పెట్టుకోవచ్చు, కానీ అది కోర్ట్ ప్రాపర్టీ కదా. కనీసం సీల్ కూడా ఇవ్వం మేము. అది మా సీల్ ఇప్పడం కూడా కుదరదు అది. ఓకే ఓకే, ఇది మీరు అన్నారు కదా సార్, ఇంటర్ స్టేట్ నుండి వచ్చి ఇక్కడ స్నాచింగ్ చేసి ఒక మిడిల్ ఒక ఏజెంట్ కి ఇచ్చేసి వెళ్తారని, అలాంటివి ఇప్పుడు ఆ ఏజెంట్ తీసుకుని ఎవరికో అమ్మేసేస్తారు కదా సార్, అవి ఎలా రికవర్ అవుతాయి సార్ చైన్స్? ఏజెంట్ దొరుకుతాడు, ఏజెంట్ తో పాటు తీసుకున్న అతను కూడా దొరుకుతాడు కదా. అంటే చాలా మంది గోల్డ్ షాప్స్ వాళ్ళు తీసుకుంటారు కదా సార్, అంటే ఆ స్మగ్లింగ్ లో, బిగ్ స్మగ్లింగ్ లో ఇలాంటి చైన్స్ కూడా తీసుకొని వాటిని కరిగించేసేసి మళ్ళీ మార్కెట్ లో అమ్మేసేస్తారు కదా. అలాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు ఎలా రికవర్ చేస్తారు? అంటే మనకు ఏదైతే ఇంటాక్ట్ చైన్ ఏదైతే ఉంటుందో అదే రికవరీ చేస్తాం. ఓకే ఓకే, ఇక వేరేది రికవరీ అనేది ఉండదు. ఓకే, అది ఇప్పుడు నా దగ్గర ఈ వాచ్ పోయింది, ఇదే వాచ్ దొరకాలా, నీ వాచ్ పెడతా అంటే ఎట్లయితే కాదులే. అంతే సార్, మీరు అన్నారు ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడారు కాబట్టి, స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్సే కాకుండా వర్కింగ్ ఎంప్లాయీస్ కి కూడా చాలా మంది ఈ రోజుల్లో డ్రగ్స్ అనేది యూజ్ చేస్తున్నారు. గాంజా కానీ, సింథటిక్ డ్రగ్స్ కానీ. ఐటీ ఇప్పుడు హైదరాబాద్ అనేది ఐటీ హబ్ నుండి మెల్లిమెల్లిగా డ్రగ్ హబ్ లాగా మారిపోతుందని న్యూస్ లో వస్తున్నాయి. దీనికి అంటే సరే, ఇప్పుడు వాళ్ళు ఫోకస్ చేసినంతనైతే ఏం లేదు, కాకపోతే మనకు కొంచెం వేరే స్టేట్స్ నుంచి మన దగ్గరకు వస్తున్నారు. లైక్ బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, కొంతమంది ఏమో ఐటీ ఎంప్లాయీస్ వస్తున్నారు. వాళ్ళతో మనకేం ప్రాబ్లం లేదు. ఎవరైతే లేబర్ వస్తున్నారో ఆ లేబర్ వచ్చి ఆ లేబర్ అడ్డాలు పెట్టుకుంటారు. వాళ్ళు లేబర్ అడ్డాలు పెట్టేసుకుని వాళ్ళు ఒకటే రూమ్ లో ఒక 15 మంది ఉండడం, అంటే బ్యాచిలర్, ఫోర్స్ బ్యాచిలర్ గా ఉంటారు వాళ్ళు. అక్కడ ఉండడం చేయడం ద్వారా అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి చిన్న చిన్న ఇష్యూస్లలో గొడవలు అవుతున్నాయి. ఒక 100 రూపీస్కి 200 రూపీస్కి మర్డర్లు అవుతున్నాయి, రేపులు అవుతున్నాయి. ఈ కేసెస్ ఎక్కువ వాళ్ళతోటి మన కేసు రిపోర్ట్ అవుతున్నాయి. అది అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లోకల్ తోటి మనకేం ఇబ్బంది లేదు, చాలా వరకు ఇబ్బంది తగ్గింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు అది విషయాలు. కాకపోతే అక్కడి నుంచి వచ్చే వాళ్ళకు వాళ్ళు ఏమనుకుంటారు, తెలంగాణ పోలీసులు కూడా మా ఉత్తరప్రదేశ్ పోలీసే, మా బీహార్ పోలీసే, మా ఒరిస్సా పోలీసే అనుకుంటారు. కానీ తెలంగాణ పోలీసు అట్లా ఉండదు, పర్ఫెక్ట్ గా లా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు అటువంటి కేసులలో కూడా మనం బీహార్ పోయి పట్టుకొచ్చినాం, ఉత్తరప్రదేశ్ పోయి పట్టుకొచ్చినాం, అందరినీ ఐడెంటిఫై చేసినాం, పట్టుకొచ్చినాం. అక్కడ కొంచెం క్రైమ్ రేట్ అక్కడ పెరుగుతా ఉంది అన్నమాట. తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళకి కొంచెం అక్కడ ఫ్రీగా దొరుకుతుందో ఏమో తెలియదు కానీ, ఉత్తరప్రదేశ్ నుంచి కానీ, బీహార్ నుంచి కానీ, ఇటు ఒరిస్సా నుంచి వచ్చే వాళ్ళకైతే ఫ్రీగానే దొరుకుతుంది. ఛత్తీస్గఢ్ వీళ్ళు కొంత ఒక 1 kg 2 kg అట్లా తీసుకొని వచ్చి చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి వాళ్ళ లేబర్ కు అమ్ముకుంటున్నారు అనమాట. అట్లా వాళ్ళకు అది ఎక్కువ అవుతుంది మనకు. అంటే ఇంతకుముందు మేము వరంగల్ చేసినప్పుడు వరంగల్ కూడా గంజా విపరీతంగా ఉండేది. వాడు గంజా పంట పండించేవాడు, కానీ ఎవడు ఎడిక్ట్ కాలేదు. అక్కడ నుండి వేరే సప్లై చేసేవాళ్ళు, వాళ్ళే వచ్చి కొనుక్కొని పోయేటోళ్ళు. మేము అప్పుడు ఎస్ఐస్ గా ఉన్నప్పుడు చేలు మొత్తం ట్రాక్టర్స్ పెట్టి దున్నేసేవాళ్ళం అనమాట. అయినా వాళ్ళ బిజినెస్ వాళ్ళు అమ్మేటప్పుడు ఎవరైతే రైతు ఉంటాడో రైతు ఎప్పుడు ఎడిక్ట్ కాల, ఎవరిని చూడలేదు అసలు. అక్కడ ఎడిక్ట్ కనీసం అక్కడ ఉన్న యూత్ కూడా ఎడిక్ట్ కాలేదు. కానీ ఇప్పటి పరిస్థితి ఏంటి అని అంటే, ఇప్పుడు గ్రామాల్లో కూడా బాగా ఈ గాంజా అనేది పాకిపోయింది అనేది ఒకటి.
ఇక దానికి మన గవర్నమెంట్స్ ప్రభుత్వాలన్నీ కూడా కొంచెం అది ఇప్పుడు మనకు ఎఫెక్ట్ తెలంగాణ హైదరాబాద్కి వస్తుంది, తర్వాత ఆంధ్రాకి వస్తుంది, పండించేది ఒరిస్సాలో. ఈ ముగ్గురు గవర్నమెంట్ వీళ్ళందరూ అనుకొని అక్కడి నుంచి రావడం అనేది మనకు ట్రాన్స్పోర్టేషన్ అనేది తగ్గిపోతాయి, అక్కడ పండించడమే తగ్గిపోతాయి. ఇప్పుడు వరంగల్లో 25 years బ్యాక్ పండించారు, ఇప్పుడు పండియమన్నా పండియారు. ఎందుకు? వాళ్ళ మీద విపరీతమైన కేసులు అయినాయి, కొంతమంది జైలుకి వెళ్ళినారు. ఇవన్నీ ఈ టార్చర్ తట్టుకోలేక వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు. ఆ బిజినెస్ చాలా ప్రాఫిటబుల్, కానీ అయినా క్లోజ్ చేసుకున్నారు. ఇప్పుడు అటువంటి స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి సప్లై రాకుండానే చేస్తేనే మంచిది. అంటే సప్లై రావడం అని అంటే మనకు పోలీస్కి ఒక 50% దొరుకుతుందో 40% దొరుకుతుందో, రిమైనింగ్ 50% అయితే మార్కెట్ లో పోతుంది కదా. అట్లా కాకుండా చేస్తేనే బెటర్. ప్రతిదీ పోలీస్ పట్టాలంటే కూడా ఇప్పుడు మనకు ఆంధ్ర నుంచి తెలంగాణకు రావాలంటే మనకు ఎల్బీ నగర్ రోడ్ ఒకటి ఉంది అనుకున్నాం, దానికి సైడ్ లైన్స్ ఎన్ని లేవు, ఎన్నో రకాలుగా రావచ్చు కదా, అన్ని దిక్కుల పోలీసులు అంతే కదా. అట్లా ఆ రకంగా వాళ్ళు కనుక చేయగలిగితే, మనకు జాయింట్ ఆపరేషన్స్ కనుక చేస్తే చాలా ఇప్పటివరకు అయితే చాలా తగ్గింది, అక్కడ నుంచి రావడం చాలా తగ్గింది. కానీ ఆ ఒరిస్సా బోర్డర్ ఏరియాలో అది ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ అక్కడ కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. అంటే అది మొత్తం ఒకటేసారి అంత అక్కడ తగ్గితే ఇంకొకటి ఇస్తారు. అన్ని మనం ఇది నిరంతరం చేసే ప్రక్రియ, అది చేసుకుంటూనే పోవాలా. ఇప్పుడు ఈ దొరికిన గాంజా కూడా సార్ ఇన్ని కేజీస్ లో దొరుకుతుంది కదా, అది మీరు డిస్ట్రాయ్ చేస్తారా? ఇంకా డిపార్ట్మెంట్ లో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా, అవి మన దగ్గర నుండి మిస్ అయ్యేలాగా ఏమైనా? అట్లే ఉండదు, అది మనం కోర్టుకు డిపాజిట్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ గారే డిస్ట్రాయ్ చేస్తాడు. డిస్ట్రాయ్ పర్ఫెక్ట్ గా నడుస్తుంది. అంటే దాంట్లో నుండి మళ్ళీ కొంచెం ఏదైనా సైడ్ అవ్వడం అసలే ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు మనం ఒక 5 kgs గాంజా జోకిస్తాం, 5 kgs గాంజా అని క్లియర్ రాసిస్తాం, వేయింగ్ ఇస్తాం, వేయింగ్ ఇస్తాం, వేయింగ్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇస్తాం. అవన్నీ ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కూడా కోర్టులో ఎగ్జామిన్ చేస్తాను, నేను పిలిచారా, నేను పిలిపించారా, ఎంత వచ్చింది అని అంటే ఆయన చూసి చెప్తాడు ఎంత వచ్చింది, ఇక నేను దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా ఇచ్చినానని చెప్పి ఆ రిసిప్ట్ చూపిస్తాడు. ఇప్పుడు కొంత అంతకుముందు బ్రీఫ్ కేస్ లో పట్టుకొచ్చేది, అంతకుముందు బ్యాగ్స్ లో గన్నీ బ్యాగ్స్ లో పట్టుకొచ్చేది. మా వాళ్ళకు తెలియక పంచనామా అట్లే రాసేసి 10 kgs గాంజా అంటే దాంట్లో 1/2 kg తక్కువ వచ్చేది. 1/2 kg ఎందుకు తక్కువ వచ్చేది? దాని వెయిట్ ఉంటుంది. అట్లా కాకుండా అది మొత్తం తీసేసి ఓన్లీ గాంజానే వెయిట్ చేసి లేకపోతే దాని వెయింగ్ కూడా వేస్తారు అన్నమాట. అది కూడా కేసు కంప్లీట్ అయిన తర్వాత డిస్ట్రాయ్ చేస్తారంట కదా సార్? వచ్చిన తర్వాత డిస్ట్రాయ్ చేస్తారంట? లేదు, కేసు బుక్ అయిన తర్వాత, కేసు అతను అరెస్ట్ అయిపోయిన తర్వాత చేస్తారు. ఇందులో దొరికిన వాళ్ళకి ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? వాళ్ళకి శిక్ష ఎలా పడుతుంది? ఎన్ని ఇయర్స్, ఇంత కేజీ దొరికితే ఇన్ని ఇయర్స్ ఆఫ్ జైల్ అని ఉంటుందా, లేదంటే ఎంత దొరికినా వాళ్ళకి పర్టికులర్ రీజన్ ఉంటుందా? అంటే ఇంత దొరికితే ఇంత అనేది ఏం లేదు, అతని కేసు ప్రూవ్ అయితే దానికి ఉండబడిన శిక్ష పడుతుంది. కానీ ఇట్లాంటి కేసెస్ లో రెగ్యులర్ గా చూస్తుంటాం, బెయిల్స్ ఈజీగా వచ్చేసేస్తాయి, పెడ్లర్స్ మళ్ళీ వచ్చేస్తున్నారు. అంటే నార్కోటిక్స్ దాంట్లో బెయిల్ ఈజీగా రాదండి, 180 days ఉంటాడు. 180 days తర్వాత వస్తుంది. 180 days స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. అంటే ఇక బెయిల్ అనేది అక్కడ ఉన్న జడ్జిని బట్టి ఉంటుంది, అది పోలీస్ ఆఫీసర్ చేతిలో ఉండేదిగా. అదే ఇప్పుడు ఆయన కన్విన్స్ అవుతాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళ డిఫెన్స్ అడ్వకేట్ చెప్పిన దాంట్లో ఆయన కన్విన్స్ అయితే ఆయన ఇవ్వచ్చు. అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ఆయన హెల్త్ ప్రాబ్లం కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఏదైనా పెళ్లి, వాళ్ళ బిడ్డ కొడుకు పెళ్లి, అటువంటి రీజన్స్ కరెక్ట్ గా చూపిస్తే ఆయన జడ్జి గారు కన్విన్స్ అయితే ఏమన్నా బెయిల్ ఇవ్వచ్చు. అది పోలీసు వాళ్ళ చేతులు ఉండేదిగా. ఈ చైన్ స్నాచింగ్ వచ్చేసరికి, చైన్ స్నాచింగ్ లో పట్టుబడే వాళ్ళకి ఎలా సార్? వాళ్ళకి కూడా పర్టికులర్ టైం లో జైల్లో పెడతారా, లేదంటే కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా ఇనిషియల్ స్టేజెస్ లో? ఇందాక మీరు అన్నారు కదా, దట్ ఈస్ క్రైమ్, అదొక నేరం. నేరం చేసిన దానికి ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి జైలు పంపడమే. కౌన్సిలింగ్ ఏముండదు. ఫస్ట్ టైం చేసిండు, సెకండ్ టైం చేసిండు. ఈ డ్రగ్ అడిక్షన్ ఉన్న వాళ్ళకు అది కూడా లేదు. అది మామూలుగా మనం సరే పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళ క్యారెక్టర్ ఖరాబ్ అయిపోతుంది, 1 month జైల్లో ఉండాల్సి వస్తుంది అనుకున్నప్పుడు కొంత అట్లా కన్సిడర్ చేసి అది కూడా హ్యూమానిటైజ్ గ్రౌండ్ లోనే చేస్తారు. అంతేగాని అదర్వైజ్ కేసు
కేసే కేసే కంపల్సరీ ఎఫ్ఐఆర్ చేయడమే, లోపల వేయడమే. లోపలికి లోపల చూసి కూడా మేమేం పోయాం, మేము కోర్టులో ప్రజెంట్ చేస్తాం, అంతే. ఆయన జడ్జి గారు చేస్తారు అది. ఓకే సార్, మీరు వరంగల్లో వర్క్ చేశాను అన్నారు కదా సార్ చాలా ఏళ్ళు. అది చాలా మావోయిస్ట్ ఇంకా నక్సల్ మూవ్మెంట్ ఉన్న ఏరియా. అక్కడ మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు అప్పుడు మీరు వర్క్ చేసినప్పుడు? అప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండే పోలీస్ ఆఫీసర్స్ కి. పోలీస్ ఆఫీసర్స్ ఫ్యామిలీస్ కూడా సఫర్ అయ్యేది. సఫర్ అయ్యేదంటే వాళ్ళు ఇంట్లో ఉంటే దట్టుగా లగ్జరీ జైలు, అవునవును, వాళ్ళకు కూడా ఒక లగ్జరీ జైలు అది. వాళ్ళకి అన్ని ఉంటాయి, టీవీ ఉంటుంది, VCR ఉంటుంది, అన్ని ఉంటాయి. అప్పుడు అవే ఉండేది, సిడీలు, ఆ సినిమాలు చూసుకుంటా మంచి ఫ్రిడ్జ్ వాటర్ తాగుకుంటా ఏసీలలోనే ఉంటారు, బట్ బయటకు వెళ్ళారు. దట్ ఈస్ లగ్జరీ జైలు. వాళ్ళు కూడా ఇబ్బంది పడేది. మాకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులనే ఉండే అప్పుడు. ఎవరైనా పెళ్లిలైనా వెళ్ళకపోయేది, చావులైనా వెళ్ళకపోయేది. ఆల్ పోలీస్ ఆఫీసర్స్ అట్లనే ఉండే. ఎందుకంటే ఈ పెళ్లిలకు పోయిన దగ్గర తప్పకుండా ఈ పెళ్లికి వస్తాడు ఈయన అని కానిస్టేబుల్ కూడా చంపిన రోజు చాలా థ్రెట్స్ ఉండే అప్పట్లో. తర్వాత ఎవరైనా చావుకు వస్తాడు తప్పకుండా అన్నట్టు అక్కడ వెయిట్ చేసి, ఈవెన్ మేము మూవీస్ కూడా పోకపోయే వాళ్ళం. మా బ్యాచ్ లో వీళ్ళంతా టార్గెట్ ఆఫీసర్స్ మూవీస్కి వెళ్తే, ఇప్పుడు మేము మూవీకి వెళ్ళినప్పుడు వాడు ఇంకా చూస్తే 3 hours మేము మూవీలో ఉంటాం. 3 hours లో వాడు ఏదైనా చేయవచ్చు. వాడు గ్యాదర్ చేసుకోవచ్చు, వెపన్స్ ప్రొక్యూర్ చేసుకోవచ్చు, అన్ని చేసుకొని వచ్చి ముందు కూర్చోవచ్చు. అక్కడ ఎస్కేప్ అవ్వడానికి ఉండదు ఇన్స్టెంట్ గా. అట్లా మూవీ చూడాలి. ఇప్పుడు ఏదో మనం మన ఫ్యామిలీతో మూవీ చూద్దామని అనుకుంటాం, ఫ్యామిలీతో పాటు ఇద్దరు గన్మెన్లను పెట్టి కూడా కూర్చొని చూడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఉండేది అనమాట. అటువంటిప్పుడు నేను అటువంటివి కూడా టోటల్ గా బంద్ చేసేసిన. అంటే కొంతమంది తెలిసిన వాళ్ళ బంధువుల ఇంటికి కూడా పోవడం కూడా బంద్ చేసిన. ఎందుకు బంద్ చేసిన అంటే వాళ్ళు టార్గెట్ అవుతారని చెప్పని అట్లా కూడా కొంతవరకు వర్క్ చేసినాను అనమాట. ఓకే సార్, ఈ వరంగల్, ములుగు, భూపాలపల్లి ఏరియాస్ లో ఇప్పటికీ కూడా నక్సల్స్ ఇంకా మావోయిస్ట్ మూవ్మెంట్ ఉందంటారా? తగ్గిపోయింది అంటే చాలా వరకు తగ్గింది. ఇప్పుడు వరంగల్లో కూడా ఏమి ఉండకపోవచ్చు, ఉంటాయి. ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం ఈ ఏరియాస్ లో బార్డర్ లో ఉంది. అది కూడా బార్డర్స్ లో ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియాలో ఉంది. ఛత్తీస్గఢ్ లో మూవ్మెంట్ ఉంది కాబట్టి మన తెలంగాణకు సంబంధించిన కమిటీస్ అన్ని కూడా షెల్టర్ తీసుకునేంత ఛత్తీస్గఢ్ లో. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో కూడా దాడులు ఎక్కువైతున్నాయి కాబట్టి వాళ్ళు బార్డర్ ఏరియాకు వచ్చి ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయం. సార్, వీళ్ళందరికీ ఫినాన్షియల్ ఫండింగ్ ఎలా వస్తుంది సార్? అది పార్టీ కదా, వాళ్ళ పార్టీ ఫండ్ కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడ నుండి వస్తాయి సార్? వాళ్ళకి పొలిటికల్ గా వాళ్ళ పార్టీ మీద అభిమానం ఉన్నట్టు ఇస్తారు. మీరు భయపడితే కూడా ఇచ్చేవాళ్ళు. ఎవరికైనా ఉన్నా కూడా మమ్మల్ని ఏం చేయకని వాళ్ళకి ఫండింగ్ ఇచ్చేసారు. పార్టీ మీద అభిమానం ఉండేట్టు ఇచ్చేవాళ్ళు 1% కూడా ఉంటారు. వాళ్ళు బెదిరిస్తేనే ఇచ్చేవాళ్ళు చాలా వరకు ఉంటారు. అదే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్కమ్. అంతే వాళ్ళకు. అంటే వాళ్ళ సెంట్రల్ కమిటీ ఉంటుంది. సెంట్రల్ కమిటీ పెద్ద లెవెల్ లో వాళ్ళు కలెక్ట్ చేస్తారు. పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మంగపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక రిలయన్స్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ మూతపడిపోయినది. అది చాలా వరకు వాళ్ళకి ఫండింగ్ చేసేది అనమాట. అప్పుడు నాకు తెలిసి ఇయర్లీ 1 crore వాళ్ళకి ఇచ్చేవాళ్ళు పార్టీకి. దాంట్లో ఆ పార్టీ ఖర్చులకు దానికి దీనికి అంతా వాళ్ళు ఉపయోగిస్తారు. అటువంటి ఇండస్ట్రీస్ దగ్గర ఎక్కువ మొత్తంలో కలెక్ట్ చేస్తారు. అంటే ఇక వాళ్ళ స్థాయి బాగా దిగజారిపోయింది. మావోయిస్టుల స్థాయి కూడా బాగా దిగజారిపోయి చిన్న చిన్న రైతుల దగ్గర కూడా ఫండింగ్ అడిగే పరిస్థితికి వచ్చింది అనమాట. అంటే ఎవరైనా పవర్ఫుల్ ఉంటేనే భయపడతాడు. పవర్ తగ్గిన తర్వాత పైసలు తగ్గుతాయి. అంతే. ఈ 3 ఏరియాస్ లో వరంగల్ కానీ, భూపాలపల్లి, ములుగులు మెయిన్ ఇలాంటి ఏరియాస్ లో అప్పట్లో మావోయిస్ట్ లో ఈ ట్రైబల్ పీపుల్స్ ని ఎక్కువగా వాళ్ళు హైర్ చేసుకునే వాళ్ళు, ఫోర్స్ చేసే వాళ్ళు మావోయిస్ట్ లో జాయిన్ అవ్వడానికి అని అంటారు. అది నిజమేనా సార్? అంటే ఆ ముందు తరం వాళ్ళు అందరూ కూడా ఆల్ కమ్యూనిటీస్ ఎక్కువ దాంట్లో సొసైటీ తోటి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఊరికనే అట్రాక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకు రిక్రూట్ చేసే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. ఒక స్టూడెంట్ ని రిక్రూట్ చేయాలి. స్టూడెంట్ గా రిక్రూట్ చేయాలనుకుంటే ఒకతను ఒక జస్ట్ 20 years బిలో అతను పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ఏం చేస్తాడంటే ఒక 2-3 కాలేజీలలో అడ్మిషన్ ఇస్తాడు. ఒక 2-3 కాలేజెస్ తిరుగుతూ ఉంటాడు అతను. వాడు ఒక సిస్టమ్ పెట్టుకుంటాడు. జనరల్ ఫ్రెండ్, పార్టీ ఫ్రెండ్. జనరల్ ఫ్రెండ్ ఏమో జనరల్ ఫ్రెండ్, పార్టీ ఫ్రెండ్ పార్టీకి సంబంధించిన ఫ్రెండ్, పార్టీకి కార్యకలాపాలు చేసుకోవడానికి ఉండే ఫ్రెండ్. ఈ జనరల్ ఫ్రెండ్ నుంచి పార్టీ ఫ్రెండ్ గా తయారు చేయాలి వాడు.
ఓకే ఓకే. ఓ 10 మెంబర్స్ ఒక 5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్ లో వీడు ఐడియాలజీ చెప్తా ఉంటే దానికి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటారు. వాళ్ళని పిక్ చేస్తాడు అనమాట. పిక్ చేసి ఏం చేస్తాడు, ఫస్ట్ వాల్ పోస్టర్లు వేయించడం, పాంప్లెంట్స్ పంచేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, చేసి చేపిస్తాడు అనమాట. వీళ్ళు ఖుషిగా చేస్తారు. చేసిన తర్వాత మా లాంటి పోలీసులకు ఎవరికో తెలుస్తుంది. తెలిసి పలాని రంగయ్యేడి రామయ్యేడి అని మనం సెర్చ్ చేస్తా ఉంటాం. అది ఆ విషయం వాడికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత అన్న మరి నువ్వు ఇట్లా చెప్తే చేసినాం, మరి పోలీసులు మా గురించి తిరుగుతున్నారు అంటే మరి పోలీసులు నచ్చినట్టు తిరుగుతారు కదా, పోలీసులు పట్టుకుంటే పలానా ఎస్ఐ ఇట్లా చేస్తాడు, పలానా సిఐ ఇట్లా చేస్తాడు, అలా ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు అని చెప్పేసి వాళ్ళను వదిలేస్తాను. ఇక వాళ్ళని ఏం చేస్తారంటే మళ్ళీ పార్టీ ఫ్రెండ్ చేసేసి పార్టీ మెంబర్షిప్ ఇప్పించేసి యూజీ చేసేస్తారు, అండర్గ్రౌండ్ లో పంపించేస్తారు. అట్లా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. అట్లా రిక్రూట్ చేసేది. కానీ ఆదివాసీకి వచ్చేసరికి పార్టీ బాగా బ్యాక్ వెళ్ళిపోయింది, ఫారెస్ట్ కే కన్ఫైన్ అయిపోయింది. ఫారెస్ట్ కన్ఫైన్ అయిపోయిన తర్వాత అంతకుముందేమో ప్లేన్ ఏరియాస్ కూడా ఉండేది. పార్టీ ప్లేన్ ఏరియాస్ ఉన్నప్పుడు ప్లేన్ ఏరియాలో తిరిగేవాళ్ళు, ప్లేన్ ఏరియా ఉన్న వాళ్ళు రిక్రూట్ అయ్యేవాళ్ళు, వాళ్ళు ప్లేన్ ఏరియాలోనే తిరిగేవాళ్ళు. జనాలు కలుస్తారు, అందరు కలుస్తారు, వాళ్ళకు బంధువులు ఏదైనా ఊరికి వెళ్తే బంధువులు కలుస్తారు, అదేదో ఉండేది. ఇప్పుడు ఓన్లీ ఫారెస్ట్ గా కన్ఫైన్ అయ్యేసరికి ఆ ఫారెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరో ఆదివాసీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళను ఆ నాన్ ఆదివాసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మీ శత్రువులు అనేది చూపిస్తారు. వాళ్ళంతా మీ శత్రువులు, వాళ్ళని ఎప్పుడు నమ్మొద్దు, వాళ్ళ మాట నమ్మొద్దు, నమ్మక ద్రోహం చేస్తారు, మిమ్మల్ని నమ్మించి అది చేస్తారు, మీరు అమాయకులు అని చెప్పని చేస్తాడు. కానీ వాడు అమాయకుడే, కానీ మోసం చేసేటోడే వీడు. నాన్ ఆదివాసీస్లలో మోసం చేసే వాళ్ళు తక్కువ పర్సెంట్ ఉంటారు కావచ్చు, కానీ మావోయిస్టులే వాళ్ళని బాగా మోసం చేస్తారు. మోసం చేసి వాళ్ళని యూజ్ చేసుకొని బలి పశువులుగా వాళ్ళని చేస్తున్నారు అనమాట. సో కమింగ్ టు హైదరాబాద్, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్న ఈ హుక్కా పార్లర్స్ కానీ, పబ్స్ కానీ, బార్స్ కానీ ఇల్లీగల్ గా ఏమైనా కండక్ట్ చేస్తారు కదా, వాటి మీద మీ ఎస్ఓటి వాళ్ళు ఎలా రైడ్ చేస్తారు? అంటే మామూలుగా ఇల్లీగల్ అంటే వాళ్ళకు ట్రేడ్ లైసెన్స్, తర్వాత అమ్యూజ్మెంట్ లైసెన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఉంటే వాళ్ళకు టైమింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్డినరీ డేస్ లోనేమో 12 వరకు ఉంది, రాత్రి 12 వరకు ఉంది. తర్వాత వీకెండ్స్ అయితేనేమో 1 o'clock వరకు ఉంది. 1 o'clock తర్వాత కానీ 12 తర్వాత కానీ వాళ్ళు దాన్ని నడిపిస్తా ఉంటే వాల్యుయేషన్స్ కింద మేము కేసులు పెడతాం. మేము కేసులు పెట్టిన తర్వాత లా అండ్ ఆర్డర్ వాళ్ళకి అప్పచెప్తాం. వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ ఏదైనా ఉంటే సీజ్ చేస్తాం. ఇక హుక్కా పార్లర్ అయితేనేమో ఆ పార్ట్స్ అవన్నీ ఉంటాయి, దానికి సంబంధించిన సీజ్ చేసి లా అండ్ ఆర్డర్ వాళ్ళకు అప్పచెప్పేస్తాం. వాళ్ళు కేసు బుక్ చేస్తారు. అంటే ఓన్లీ వయలేషన్స్ మీదనే చేస్తారు. ఇల్లీగల్ గా నడిచేటి అంటే మనకి ఏ లైసెన్స్ లేకుండా నడిపేస్తే క్లోజ్ చేపించేస్తాం. అంటే తెలంగాణలో లైసెన్స్ ఇస్తున్నారు ఇంకా హుక్కా పార్లర్స్ కి, పర్మిషన్స్ కి ఏం వాళ్ళకు ఇప్పుడు మొన్న అంటే అంతకుముందు జస్ట్ ఒక 6 months బ్యాక్ ఏదో వీళ్ళు హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకున్నారు. కానీ హైకోర్టు కూడా ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే వీళ్ళు వయలేషన్స్ లేకుండా చేసుకుని ఇవ్వండి అని అన్నారు. వయలేషన్స్ ఉంటే కేసులు పెట్టడమే, రిపీటెడ్ గా వయలేషన్స్ ఉంటే దాని మీద కూడా మళ్ళీ వయలేషన్స్ అంటే ఎలాంటి టైమింగ్, సౌండ్ ఎక్కువ పెట్టడం, సౌండ్ నాయిస్ ఎక్కువ రావడము, దానికి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనలను వాడు ఉల్లంఘిస్తే తప్పకుండా తీసుకురావడం, వాళ్ళని పర్మిట్ చేయడం. అంటే పర్మిట్ చేయడంలో పెద్దగా అదేం లేదు, పర్మిట్ ఎవరికైనా చేయొచ్చు. కాకపోతే ఎక్కువ మనకు వచ్చే ప్రాబ్లం ఎక్కడంటే వాడు ఎక్సెస్ టైం వాడడం. ఈ హుక్కా పార్లర్స్ ఉంటారు, ఎక్కువ వేరే వాళ్ళు ఓల్డ్ సిటీ వాళ్ళు వీళ్ళు వస్తాం, వాళ్ళు నైట్ టైమ్స్ ఎక్కువ స్పెండ్ చేద్దామని చూస్తాం, అప్ టు 3-4 వరకు చేద్దామని చూస్తాం. దాన్ని మనం పర్మిట్ చేయం. వాళ్ళు చాలా జిమిక్స్ చేస్తూ ఉంటారు. ఒక పైన ఫ్లోర్ లో తీసుకుంటారు, దానికి ఆ ఫ్లాట్స్ కి 2 లిఫ్ట్స్ ఉంటాయి. 2 లిఫ్ట్స్ ఉంటాయి, ఒక లిఫ్ట్ ఏమో జనరల్ లిఫ్ట్, ఒకటేమో అక్కడికే ఉంటుంది డైరెక్ట్. వాడు యాక్సెస్ ఇస్తేనే మనం పోవాలి కింద నుంచి. దాంట్లో మేము వాళ్ళు ఉంటే వాళ్ళకంటే జిమిక్స్ మేము ఎక్కువ చేస్తాం, వాళ్ళ మనుషులలో మేము ఒకరిని పెట్టుకుంటాం, వాడు యాక్సెస్ ఇస్తాడు మాకు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. డైరెక్ట్ రైడ్ చేస్తాం, వాళ్ళ అన్నింటినీ కేసులు పెట్టేస్తాం. ఎక్కువ కేసులు అయిన వాళ్ళకు కూడా మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన వాళ్ళు హైకోర్టు కూడా మన కౌంటర్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద కూడా. ఆ కేసెస్ కూడా పోతాయి. అంటే అది ఓన్లీ హుక్కా సెంటర్స్ ఉన్నాయి హైకోర్టు ఆర్డర్స్. తర్వాత దీనికి ఏం లేవు, పబ్స్కి ఏం లేవు.
సో వాళ్ళకి వచ్చిన పర్మిషన్ ప్రకారం పెట్టుకోవచ్చు. ఓకే ఓకే కాకపోతే వైలేషన్స్ ఏ ఉండదు అంతే. ఓకే ఓకే. ఈ బార్స్ లో కూడా ఓవర్ నైట్ 12 మనకి 11 వరకు పర్మిటెడ్ యాక్చువల్లీ లిక్కర్ సేల్స్. 11 తర్వాత కూడా చాలా చోట్ల దొరుకుతాయి సార్, అందరికి తెలిసింది ఆ విషయం. అవి ఆ చిన్న చిన్న స్పాట్స్ ని మీరు ఐడెంటిఫై చేయరా? చేస్తాము. అంటే ఇక మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఎక్కువ పబ్స్ అండ్ హుక్కా సెంటర్స్ అండ్ స్పా సెంటర్స్, ఓకే వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. ఓకే ఇక అది మామూలుగా ఈ లోకల్ పోలీస్ వాళ్ళు అయితే అది మామూలు బార్లు అయితే క్లోజ్ చేస్తూ ఉంటారు. అక్కడక్కడ ఏమన్నా ఉంటే చెప్పలేము. అది బయట అమ్ముతారు కదా. ఇక బయట ఈ బెల్ట్ షాప్స్ అవి ఉంటాయి, వాటి మీద రైడ్ చేస్తూ ఉంటారు మామూలుగా. అంటే ఒకటే మనకు ఇదే పని కాదు కదా. అదే మాదాపూర్ లాంటి ప్లేసెస్, ఈ గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం ఇటువంటి ప్లేసెస్ బాగా చాలా బిజీ సెంటర్స్ ఉంటాయి. విపరీతమైన క్రైమ్ ఉంటుంది, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చాలా వర్కింగ్ ఎంప్లాయీస్ ఇంకా స్టూడెంట్స్ ఉంటారు, చాలా ఉంటారు. చాలా డిఫరెంట్ అఫెన్సెస్ మనకు వస్తూ ఉంటాయి. వేరే మనం రూరల్ చూసుకుంటే వరంగల్ లాంటి, కరీంనగర్ రిపీటెడ్ అఫెన్సెస్ వస్తున్నాయి మనకు, అంతేగాని న్యూ క్రైమ్స్ ఏం పెద్దగా రావు. ఓకే 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 సార్, మీ అడ్వైస్ ఇంకా ఏదైనా అవేర్నెస్ పబ్లిక్ కోసం మా షో తరపున? అందరికీ మామూలుగా ఇప్పుడు బాగా మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏది ఉందంటే, మన పిల్లలే మనకు రేపటి పౌరులు కదా. రేపు వాళ్ళే దేశానికి అవసరం కాబట్టి ఆ జనరేషనే పాడైపోతే రేపు ఎవరు ఉంటారు? మరి రేపు ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఎవరు ఉంటారు? ఇప్పుడు మా అటువంటి వాళ్ళు అవుట్ గోయింగ్, తర్వాత ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడు మా సన్స్ ఉన్నారు, వాళ్ళే కదా ముందుకు పోయేది. మరి అటువంటి వాళ్ళే ఆ జనరేషనే పాడైపోతుంది అనుకున్నప్పుడు వాళ్ళని బాగు చేసే బాధ్యత కూడా మనకు ప్రభుత్వాలకు ఉంటుంది, సమాజానికి ఉంటుంది, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఉంటుంది. తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ జాయిన్ చేసిన, లేకపోతే ఇంకొకటి డిగ్రీలో ఏదైనా ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ చేసిన, వాళ్ళు నేను నా కొడుకుని మంచి కాలేజీలో జాయిన్ చేసిన, అందరూ ₹1,00,000 కడితే నేను 10 లక్షలు కట్టిన అనే ఫీలింగ్స్ లో ఉంటాను తప్ప, మరి ఆ కొడుకు కానీ, ఆ అమ్మాయి కానీ, అబ్బాయి కానీ వాళ్ళు ఏ రకంగా ఏ అలవాట్లకు అలవాటు అవుతున్నారు, ఎటువంటి ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు మానిటరింగ్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో రూరల్ ప్లేస్ లో ఉంటారు, నా పొలం కౌలు చేసిన ఆయన ఉండే, ఆయన ఎక్కడ వేసినావు నీ కొడుకుని అంటే, నేను హైదరాబాద్ లో వేసిన సార్ అని. మరి ఎన్నిసార్లు వేసినావు అంటే, అబ్బో పోవద్దు సార్, పోతే వాడు మళ్ళీ నా ఇంటి వస్తాడేమో అని నేను పోతలేదు సార్, 3 months నుంచి పోలేదు సార్ అంటే. కాకపోతే అక్కడ అట్లా ఆ ట్రెండింగ్ లో ఉన్నారు, అంత ఆలోచన విధానంలో ఉన్నారు. అది తప్పు. ఇప్పుడు పోవాలా, అక్కడ ఉన్న మనం ఒక జైలు వేసి రాలేదు మనకు సన్ని, చదువుకోమని చెప్పేసి వచ్చినాం, చదువుకోమని చెప్పినాం, మంచి ఫుడ్ ఇస్తున్నారు, మంచి నాణ్యమైన చదువు చెప్తున్నారు, అది చెప్తున్నారు. కాబట్టి అక్కడ పోయి మావాడు ఏం చేస్తున్నాడు అనే క్లాస్ టీచర్స్ కలవడం కానీ, ఆ ప్రిన్సిపాల్ కలవడం కానీ, ఆ మేనేజ్మెంట్ కలవడం కానీ, పోయి కలిసి చెప్తే వాళ్ళకు కూడా ఏముంటుంది అంటే, ఓహో వీళ్ళ ఫాదర్ ఈయన మానిటర్ చేస్తున్నాడు, ఏ విషయమైనా ఆయనకు చెప్పాలి అనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంటుంది. ఏదో వాళ్ళకే అప్పచెప్పేసి వస్తే వాళ్ళు చెప్పింది మనం వినాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే అట్లా కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అనే మానిటరింగ్ కానీ, సర్వేలెన్స్ కానీ తప్పకుండా చిల్డ్రన్స్ మీద వాళ్ళ పేరెంట్స్ పెట్టుకోవాలి. దానివల్ల చాలా రిజల్ట్స్ ఉంటాయి. వాళ్ళ ఎడ్యుకేషన్ మంచిగా అవుతుంది, తర్వాత వీళ్ళు మంచి గైడెన్స్ కూడా ఇవ్వచ్చు, తర్వాత వాళ్ళు పిల్లలు స్మైల్ కాకుండా ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్స్. పాడ్కాస్ట్ విత్ పోలీస్ అనేది మంచి షో, ఎవరి కూడా మీరు అందరూ కూడా చూడండి, దీన్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి.